నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ. తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగరం మోగిన తర్వాత అందరూ కూడా బిజీ అయిపోయారు. అభ్యర్థులు కూడా దాదాపు అందరూ అభ్యర్థుల పేర్లు కూడా చాలా పార్టీలు దాదాపు కన్ఫర్మ్ చేశాయి. సో ఈరోజు మనం మహబూబ్ నగర్ కార్పొరేషన్ 6వ డివిజన్లో ఉన్నాం. మరి 6వ డివిజన్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అన్నతో ఉన్నాం. మరి తను రాజకీయ జీవితం ఏంటి, ఇంతవరకు తన రాజకీయ అనుభవాలు, అదేవిధంగా ఇప్పుడు ప్రణాళికలు ఏమున్నాయి తను గెలవడానికి, మరి ఏ విధంగా ప్రచారం సాగిస్తారనే విషయాలపైన మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అన్న వెల్కమ్ టు 3T టీవీ. ముందుగా మీకు ఆల్ ది బెస్ట్. ఒకసారి మా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. నా పేరు అనుపటి రామస్వామి, ఏనుగొండ, 6వ డివిజన్. అన్న మీరు రాజకీయాల్లో ఎప్పుడు ఎంట్రీ అయ్యారు? నేను 2006 కంటే ముందే రాజకీయాల్లో ఎంట్రీ అయ్యాను. 2007లో మొదటిసారిగా జనరల్ వార్డుకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వార్డు మెంబర్గా నెగ్గడం. అప్పుడు గెలిచారు అయితే? ఆరులోనే గెలిచాము. ఒక జనరల్ వార్డు నన్ను ఓడగొట్టాలని చాలా మంది ట్రై చేశారు. దాదాపు 9 మంది నా మీద పోటీకి నిలబడ్డారు. అట్లాంటి దాంట్లోనే మా యొక్క యువకులు, మా యొక్క జనము అభిమానంతోన అప్పుడు జనరల్ వార్డులో కూడా చాలా మంది యువకులు అందరూ కృషి చేసి నన్ను వార్డు మెంబర్గా నెగ్గియడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఎప్పుడైతే మనకు సహాయ సహకారాలు అందించి రాజకీయ నేపథ్యము, రాజకీయ జీవితాన్ని ఎలాగైతే ప్రసాదించినరో అదే దానితోన అదే పంతను కొనసాగిస్తూ వాళ్లకు రాజకీయంగా ఎల్లవేళలుగా అండగా ఉంటూ ఇప్పటి వరకు నా ప్రస్తావనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాను. అనేక సార్లు మధ్యలో మేము పోటీలకు రాజకీయంగా పోటీకి దిగినా, కొన్నిసార్లు అనివార్య కారణాలు ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా మేము పట్టు సడలించకుండా అదే జీవితాన్ని మొండిగా కొనసాగిస్తూ ఉంటూ ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళకు వెన్నంటుగా ఉంటూ వాళ్ళ ఆదరణ పొందుతూ అలాగే రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. ఏ పార్టీలో మీరు స్టార్టింగ్కి వెళ్ళి కాంగ్రెస్లోనే ఉన్నాను. మధ్యలో ఏమి లేదు. బీఆర్ఎస్కు ఒక్కసారి బీఆర్ఎస్కు మన శ్రీనివాస్ గౌడ్ మీ వార్డును అభివృద్ధి చేస్తా నువ్వు రా అని చెప్పి ఒకసారి అప్పుడు వాళ్ళు వచ్చి ప్రచారంలో భాగంగా వాళ్ళ తమ్ముడు వచ్చి అడిగితే ఒకసారి నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. కానీ ఆ వారం రోజులకే నా ఇంటి పక్కల మీటింగ్ పెడితే కూడా నాకు ఇంటిమేషన్ ఇవ్వకుంటే అదే రోజు ఒక 15 డేస్లోనే రిజైన్ చేసి బయటికి రావడం జరిగింది. అంతే. అయితే మీరు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు గెలిచినారు కదా? మధ్యలో ఎన్నిసార్లు పోటీ చేశారు మీరు? నేను ఒకసారి ఎంపీటీసీగా పోటీ చేశాను మా మిస్సెస్తోన. సెకండ్ సారి మళ్ళీ బీసీ జనరల్ మహిళ వచ్చినప్పుడు కూడా కౌన్సిలర్గా మా మిస్సెస్ని పోటీ చేసి 420 ఓట్లతోనే ఓడిపోయాను. ఎంపీటీసీ చేసినప్పుడు గెలిచిరా? అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది. అంటే మీ ఓటమి అన్ని కూడా మీరు కసిని పెంచి అలాగే ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా నిరాశ చెందకుండా నా ప్రయత్నం అయితే కొనసాగిస్తూనే ఉన్నాను రాజకీయంగా. అప్పటి నుంచి పార్టీలో కొనసాగుతా ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రధానంగా మీ డివిజన్లో సమస్యలు ఏమున్నాయి? మా డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. దాదాపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా డివిజన్లో ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలరు 10 సంవత్సరాలుగా బీసీ మహిళ కావడం, అతనికి అనుకూలంగా ఉండడం, ఏ ఒక్క ఈ ఎస్సీ కాలనీ కానీ మిగతా కాలనీలలో కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. మరి అన్ని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా సమస్యలతో సతమతం అవుతున్నటువంటి శుభ సందర్భంలో అనుకోకుండా బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోవడం, అనాది కాలంలోనే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం, ఆయన గెలిచిన కొన్ని రోజులకే మున్సిపల్ కార్పొరేషన్ మా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనికి రావడం, ఆ తర్వాత కార్పొరేషన్ మున్సిపాలిటీ ఆధీనంలోకి వచ్చిన వెంబడే మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్న గారు, మా ఎమ్మెల్యే గారు, మరి మిగతా నాయకుల సహాయ సహకారాలతోన దాదాపు ఈ 6వ డివిజన్ వార్డులలో 1 కోటి రూపాయల పైన వర్కులు చేయించడం జరిగింది. ఒక 4 బోర్లు వేయించగలిగాం. ఒకటి మన చిన్నపిల్లల అంగన్వాడీ స్కూల్ దగ్గర గతంలో బోర్ వేస్తే దాన్ని మూయిస్తే కూడా మళ్ళీ మేము మా నాయకులు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త బోర్ వేయించి అక్కడ పిల్లలకు వాటర్ సౌకర్యం, మరి మిగతా కాలనీ ప్రజలకు వాటర్ సౌకర్యం, అక్కడ మరిచెట్టు దగ్గర కూడా ఒక బోర్ వేయించడం, ఆ గుడి ముందర ఒక సీసీ రోడ్ వేయించడం, మైసమ్మ గుడి దగ్గర కూడా మళ్ళీ ఒక సీసీ రోడ్ వేయించడం, వినాయక నగర్లో ఒక సీసీ రోడ్ వేయించడం, అక్షర కాలనీలో ఒక సీసీ రోడ్ వేయించడం, తర్వాత సాగర్ కాలనీలో దాదాపు
80 లక్షలతోన ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడం, అక్కడ ఒక సీసీ రోడ్ వేయించడం, వినాయక నగర్లో ఒక సీసీ రోడ్ వేయించడం, ఇలా ప్రతి కాలనీకి దాదాపు అన్ని అన్ని కాలనీలను సమపాలనతో చూస్తూ ఒకరొకరికి మేజర్ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో, ఇష్యూలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి మా చైర్మన్ గారిని, మా ఎమ్మెల్యే గారిని తీసుకుపోయి అక్కడ ఆ పరిస్థితులను చూయించి వాళ్ళని ఒప్పించి డెవలప్మెంట్ కార్యక్రమానికి సహకరించాం. ఇప్పుడు ఏం సమస్యలు ఉన్నాయి? డ్రైనేజ్ కానీ ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి మా దగ్గర. ఎందుకంటే ఈ సరౌండింగ్ కాలనీ, ఈ 6వ డివిజన్కు సరౌండింగ్ కాలనీ మొత్తము గ్రామ పంచాయతీ లేఅవుట్స్. గ్రామ పంచాయతీ లేఅవుట్స్ ఉండడం వలన అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు చాలా ఇబ్బంది. ఎందుకంటే జీపీ లేఅవుట్లో ఎలాంటి ఏదో రాళ్ళు వాతడం, ప్లాట్లు వేయడం, అమ్మడం, దాంట్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండవు. కాబట్టి అక్కడ ఇల్లు కట్టుకున్నటువంటి ప్రజలు, ఉదాహరణకు మన ద్వారకపూరి కాలనీలో నీళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. తర్వాత విద్యానగర్ కాలనీ 2 సైడ్ల హైట్ ఉండి మధ్యలో కాలనీ ఉంది. డ్రైనేజీ ఎక్కడ వాటర్ వెళ్ళడానికి లేదు. మళ్ళీ సీసీ రోడ్స్ వర్షం వస్తే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటారు. తర్వాత అలాగే వినాయక నగరు, అక్షర కాలనీ, తర్వాత జయశంకర్ కాలనీ, హౌసింగ్ బోర్డు, ఇలా ఈ కాలనీలో ఎక్కడ కూడా పనులు జరగలేదు. ఎందుకు జరగలేదంటే ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు పనుల మీద ధ్యాస లేదు. ఒకటే ఏదైనా ఒక స్కీమ్ పెట్టాలి, దోపిడీ చేయాలి, నాయకులు బాగుపడాలి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను పోలీసులతోన భయపడించాలి. మీరు కూడా చూశారు, మీ మీడియాకు కొత్త ఏం కాదు. వాట్సాప్ కాల్లో మాట్లాడిన దినాలు కూడా ఉన్నాయి. కొత్తగా మనం చెప్పనవసరం లేదు. వాళ్ళు కూడా ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు కూడా మన దగ్గర మాట్లాడాలంటే వాట్సాప్ కాల్లో మాట్లాడినటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల్లో మామ్నార్లో ఉండేది. అలాంటి పరిస్థితిని మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత అలాంటి పరిస్థితులను అన్నిటిని దూరం చేసి పార్టీలను ఓన్లీ ఎలక్షన్ వరకే చూడాలి, ఎలక్షన్ తర్వాత అందరము ప్రజలము ఒకరికొకరు సహకరించుకుంటూ అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి యొక్క విద్యావంతుడు, మంచి సౌమ్యుడు, ప్రజలను ఆదరించే వ్యక్తి, ఒకరిని ద్వేషించే స్వభావం లేదు. కాబట్టి ముఖ్యంగా ఎడ్యుకేషన్ను ఒక మహబూబ్నగర్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మార్చాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు. ఎందుకంటే మహబూబ్నగర్కు ఒక పేరు ఉంది గతంలో, ఇది వలస జిల్లా, కరువు కాటకాలతో నిండుకున్నటువంటి జిల్లా, ఎక్కడో బతికి మారుమూల ప్రాంతాలకు పోయి ఉపాధిని ఎత్తుకునే వాళ్ళు. అలాంటి నిషేధం కొనసాగాలంటే ముందు ఎడ్యుకేషన్ ముందు డెవలప్ కావాలి. అలాంటి దాన్ని మన మామ్నార్కు పాలమూరు యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ, IIIT కానీ, తర్వాత ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళలో మీరు ఇప్పుడు కూడా చూడండి, మా ఏనుగొండలోనే చూడండి, మంచి బెంచులు, తర్వాత డిజిటల్ బోర్డ్స్, డిజిటల్ బుక్స్, ఇలా అమెరికాకి వెళ్ళి కొంతమందిని తిప్పించి వాళ్ళకు మా సార్కు తెలిసినటువంటి దాతలను పిలిపించి స్కూల్ను వాళ్ళకు అడాప్ట్ చేయించి కొంతమంది బీద ప్రజల పిల్లలకు వాళ్ళే బట్టలు ఇచ్చి బుక్స్ ఇచ్చి ఎడ్యుకేషన్ను పెంపొందించడానికి మా సార్ అట్లా కృషి చేస్తూ ఉన్నాడు. ఈ 2 ఏళ్ల కాలంలో మరి కాంగ్రెస్ వచ్చిన 2 ఏళ్ల కాలంలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమం చేసామండి మేము. 2 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల కాలంలో వాళ్ళ ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పాపారం లేదు. మేము డబుల్ బెడ్రూమ్లు కట్టినాము, అవి కట్టినాము, ఇది కట్టినాము, అనేక గప్పాలు కొట్టిన తప్ప ఎవరికి ఈ కాలనీలో దాదాపు 2 కాలనీలో ఎస్సీలు ఒక 3000 వరకు ఉంటారు. ఒక్కరికి కూడా ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిన పాపన పోలేదు. మరి మా ఎమ్మెల్యే గారు, మా స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు ఒక్క వాడికే, కేవలం 6వ డివిజన్ వాడికే 30 ఇండ్లు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. 18 ఇండ్లు కన్స్ట్రక్షన్ అయినాయి, స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. కొంతమంది ఇంకా కొంత ఆర్థిక పరిస్థితులలో కొంత కట్టలేకపోతున్నారు. అవి కూడా అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఒక 18 ఇండ్లు అంటే స్థానికంగా ఉండే ఏరియాలో ఖాళీ స్థలాల్లో ఇండ్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడనో అడవులలో ఇస్తే ఉపాధి దొరకక ఆ ఇండ్లు ఖాళీ ఉంటున్నాయి. మరి మాది అభివృద్ధి, వాళ్ళది అభివృద్ధి, మీరు ప్రజల్లో తిరిగేటోళ్ళు కాబట్టి మీరే డిసైడ్ చేయాలి. సో మీరు గెలిచిన మొదటి 100 రోజులలో ముఖ్యంగా మీరు చేపట్టే అభివృద్ధి పనులు ఏంటి? ముఖ్యంగా మేము గెలిచిన మొదటి 100 రోజులలో నేను ప్రతి కాలనీకి ఒక ప్రెసిడెంట్, సెక్రటరీ, కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళందరి దగ్గర ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మేజర్ ఇష్యూ అందరం దాదాపు ఇప్పుడు నా వాళ్ళల్లో ఏనుగొండ ఎస్సీ కాలనీ ఉంది,
వివేకానంద కాలనీ ఉంది, సాగర్ కాలనీ ఉంది, విద్యానగర్ కాలనీ ఉంది, ద్వారకపురి కాలనీ ఉంది, అక్షర కాలనీ ఉంది, జయశంకర్ కాలనీ ఉంది, హౌసింగ్ బోర్డు ఉంది. ఇలాంటి కాలనీలు అన్నీ ఉన్నాయి. ఈ కాలనీలోకి వెళ్ళి మెయిన్గా ప్రజల సమస్యల మీద కొంచెం అవగాహన ఉన్నటువంటి పెద్ద మనుషులను అందరినీ తీసుకొని ఒక కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా మేజర్గా ఎక్కడికైతే పనులు జరగాలనో ఆ పనులను ఐడెంటిఫికేషన్ చేసి కౌన్సిల్స్లో నేను ఇప్పుడు కార్పొరేషన్లో అక్కడ నుంచి నిధులు రాబట్టుకొని ఆ పనులు చేయించాలి మొదట. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు. మేము ఎందుకు కొనుక్కున్నాం రా నాయన ఈ జీపీ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కొని ఎందుకు ఇల్లు కట్టుకున్నాము, ఈ మాకు ఎప్పుడు వస్తాయి, మేము ఇంత ట్యాక్సీలు కడుతున్నా కూడా మాకు సౌకర్యాలు సమకూరుస్తలేవని చాలా ఆవేదన చెందుతున్నారు. మీరు వచ్చి ఈ ఏరియాలో ఉంటే మీకు వర్షాకాలంలో ఎట్లా పోతారో. అసలు కొంతమంది కాలనీ ప్రజలు ఏమంటున్నారంటే, వర్షాకాలంలో ఈ ఎలక్షన్స్ వచ్చింటే మా బాధ మీకు తెలుస్తుంది ఎందుకంటే అంటారు. అప్పుడు నాయకులందరూ వస్తారు అప్పుడు కాబట్టి. మీరు ఎట్లా నడుచుకుంటూ వస్తుంటే మా కాలనీ వరకు ఓట్లు అడగడానికి అనే సమస్యను కూడా తీసుకొస్తాం. అలాంటి పరిస్థితుల నుంచి మేము గట్టెక్కిస్తా ఉన్నాం. ఇప్పుడు గట్టెక్కించాలని దృఢ సంకల్పంతో ఉన్నాం. ఇప్పుడు మీకు ఈ 6వ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా టికెట్ కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం ఉంది. సో మీరు ఇప్పుడు ప్రచారం చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించుకున్నారు? ప్రత్యేకంగా ప్రచారం చేయడానికి మేము వార్డులలో ఉన్నటువంటి ఇష్యూలను గుర్తించడం, తర్వాత మేము ఎలా పనిచేస్తాం అనేది ఏంటి పబ్లిక్కి మోటివేషన్ చేయడం, గతంలో ఉన్న ప్రభుత్వానికి మా ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అభివృద్ధి పనులను వాళ్ళకి వివరించడం, మేమేమేం చేశామనేది, గతంలో ఉండే నాయకులు ఎలాంటి వాళ్ళు, మేము ఎలాంటి వాళ్ళము, మరి గతంకెళ్ళి కూడా ఈ స్లమ్ ఏరియాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డెవలప్మెంట్ అయింది, ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది పడిపోయింది అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం పబ్లిక్కి. ఎందుకంటే గతంలో మనము ఒక ఆధార్ కార్డులో ఒక నెంబర్ కూడా మార్చుకోలేని పరిస్థితిలో ఉంటే, మనం మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, తర్వాత సబ్సిడీ సిలిండర్లు, తర్వాత సన్న బియ్యము, ఇలాంటివన్నీ 2 లక్షల రుణమాఫీ, ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ప్రణాళికలు సపరేట్గా అవసరం లేదు. మాకు 2 సంవత్సరాల పీరియడ్లలోనే మేము ఎన్నో కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమంగా అందిస్తున్నాం. గతంలో పండించినటువంటి వరి ధాన్యానికి మద్దతు ధర దొరకక కుప్పల మీద కొనేటోళ్ళు లేక కుప్పల మీద పండుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటే, మేము పండించిన సన్నధాన్యానికి 500 బోనస్ ఇచ్చి రైతులను ఆదుకుంటా ఉన్నాం. మరి అప్పుడు 100 ఎకరాలకు రైతు అదే వేసేవాళ్ళు. కానీ మేము అలా కాదు, పంట వేసిన భూములకు మాత్రమే వేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా మా ప్రభుత్వాలు, మా నాయకులు ఒక ప్రణాళికబద్ధంగా ప్రజలను పూరా అట్టడుగుకు వెళ్ళిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాలిలో పెడతా ఉన్నాడు మా సీఎం గారు. మా సీఎం గారి యొక్క ఆదేశానుసారం మా ఎమ్మెల్యే గారు కూడా మహబూబ్నగర్ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉన్నాడు, ఆడంబరాలు లేకుండా. చిన్న పని చేస్తే 10 సార్లు షోప్టాప్ చేసుకునేవాళ్ళు. మేము 200 కోట్లు పెట్టి పని చేస్తే కూడా మేము పెద్దగా దాన్ని షోప్టాప్ చేయకుండా ప్రజలు చూస్తూ ఉన్నారు, మా పాలనను ప్రజలు చూస్తున్నారు అనే కాన్సెప్ట్తో ఉన్నాం. కాబట్టి మాకు ప్రతిదీ చెప్పుకోవడానికి గతంలో చేసినవి మేము చేసినవే ఉన్నాయి, ఇవాళ చేసింది ఏం లేదు, అన్నిట్లో ప్రతి దాంట్లో ఫ్రాడే. కాబట్టి మాకు ఏం ఇబ్బంది లేదు, మేము ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఇంకా 2 టర్ములు కూడా మా గవర్నమెంట్ ఉండే అవకాశం ఉంది. మీరు ప్రజల దగ్గరికి వెళ్తారు ఇప్పుడు ప్రచారంలో భాగంగా, వెళ్ళినప్పుడు వారికి ఎలాంటి హామీలు ఇస్తారు? మీ డివిజన్ వరకు తీసుకుంటారు. మా డివిజన్ వరకు మాకు ఉన్నటువంటి మా ఎమ్మెల్యే గారు చాలా విశాల దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. మాకు ఆయన మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. మేము అడిగిన వెంబడే ఇది ఎందుకు ఏంది అనేది అడగకుండా ఖచ్చితంగా దాన్ని న్యాయబద్ధంగా ఉంటే ఆ పని చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు పంపిస్తాడు. మేము వెంటనే అవి ఆదేశాలు అమలు అయిన వెంబడే పనులు చేయిస్తాం. ఆ ధైర్యంతోనే మేము ఇప్పుడు ప్రజలలోకి వెళ్తూ ఉన్నాం. ఎక్కడ సమస్య ఉన్నా దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి మా సార్ దృష్టికి తీసుకుపోతాం. మా కంసి ఇప్పుడు కార్పొరేట్లలో ఏర్పడినటువంటి మేయర్ కానీ ఎవరు వచ్చినా వాళ్ళ దృష్టికి తీసుకుపోతాం. మా సారు యొక్క, మా ఎమ్మెల్యే గారి యొక్క ఆశీస్సులతోన మరి ఏర్పడబోయే మేయర్ ఎవరైనా సరే వాళ్ళతో సంప్రదించి, వాడును గతంలో 10 సంవత్సరాలు పలాని వ్యక్తుల చేతిలో ఉన్నది, మేము ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేము కాబట్టి ఈసారైనా
మనం గెలిచి వచ్చినాం కాబట్టి మాకు నిధులు ఇవ్వండి, ఇక్కడ సమస్యలు ఉన్నాయి, నేను సాల్వ్ చేస్తా, ప్రజలకు మేలు చేస్తా అని చెప్పి అడుకొని వాళ్ళతో తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తాను. అయితే మీరు ఇప్పుడు ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టున్నారు కదా, అవును సార్. ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మీరే రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు మీ పార్టీకి వెళ్ళి మీరు ఉండడం చాలా మంచిది. మీరు చాలా కాలం నుంచి రాజకీయంలో ఉన్నారు కాబట్టి మీరు చాలామంది కొంతమంది వైట్ పేపర్ లాంటి వాళ్ళు మీరు. మీకు ఎలాంటి అది లేదు. మేము మిమ్మల్ని ఆదరిస్తాం. ఖచ్చితంగా మీరే ఉండాలి. ఇంకోటి ఎస్సీ జనరల్ అయింది కాబట్టి ఉన్న దాంట్లలో మీరు చాలా బెటరు. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీరైతే మాకు బాగుంటుందని చెప్పి చాలామంది కాలనీలకు పిలిపించి రాత్రి పూట వాళ్ళు డ్యూటీలు చేసుకొని వచ్చి కాలనీలకు పిలిపించుకొని మీటింగ్ పెట్టి మాకు ఈ సమస్య ఉంది అని చెప్పి ఇది మీరు ఎన్నికల్లో నెగ్గిన వెంటనే ఈ కార్యక్రమం మొదటి ప్రియారిటీగా తీసుకొని మాకు సాయం చేయాలని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం. అయితే మీ డివిజన్లో మీరు గెలిస్తే యువతకు ఏ విధంగా సపోర్ట్ ఉంటుంది? కంపల్సరీ యువతకు చాలా వరకు ప్రతి దాంట్లో యువతకు మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా సరౌండింగ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నా, ఉద్యోగ అవకాశాలు ఉన్నా అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి అక్కడ నుంచి వాళ్ళకు ఉపాధి కల్పించడం. తర్వాత మా పార్టీలో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మా సార్ పెట్టిండు. దాంట్లో కూడా మహిళలకు కానివ్వండి, యువకులకు కానివ్వండి, అన్నిట్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే వాళ్ళు ఎలాగైనా ఎవరితోనో లేకుండా స్వయం ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి రంగంలో ఇంకా ఏదైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మా కార్పొరేషన్లు కూడా మళ్ళీ మొదలవుతున్నాయి. గతంలో చూశాను మీరు 10 లక్షలు ఒక్కొక్కరికి ఇవ్వడం. మా దాంట్లో అట్లా ఉండదు కాబట్టి న్యాయపరంగా బిజినెస్ చేసుకునే వ్యక్తులకు కానీ, సొంతంగా ఏదన్నా మెకానిక్ పనులు చేసుకునే వాళ్ళకి కానీ, యువతకు కానీ, ఇప్పుడు చదువుకునే వాళ్ళకు ఐఐటీలో కోచింగ్ కానీ ఇలాంటివన్నీ ఇస్తూ ఉన్నారు కాబట్టి యువతకు ఇవి చాలా అడ్వాంటేజ్. అయితే సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు డివిజన్ వార్డులో ఉన్న ప్రజలు మీకు ఎందుకు ఓటు వేయాలి? డివిజన్ వార్డులో ఉన్న ప్రజలు నాకు ఓటు ఎందుకు వేయాలని అంటే వాళ్ళ డెవలప్మెంట్నే నేను కోరుకుంటాను కాబట్టి, వాళ్ళ శ్రేయస్సే నా రాజకీయ జీవితానికి నాంది కాబట్టి నేను ఒక జనరల్ వార్డులో కాకుండా, ఒక ఎస్సీ జనరల్ వార్డులోనే కాకుండా నేను ఎక్కడైనా నిలబడినా ప్రజలు నన్ను ఆదరించే స్థాయికి ఎదగాలనుకునే ఉద్దేశం, అలాంటి సంకల్పంతో ఉన్నాను కాబట్టి నన్ను ఇప్పటికి కూడా ఆదరిస్తున్నారు. నిజంగా నా టర్మ్కెళ్ళి వార్డు మెంబర్గా చేసిన వాళ్ళు ఇప్పుడు ఏ కొనాకు కూడా లేరు. కానీ నేను అప్పటి నుంచి ప్రజా సమస్యల మీదనే ప్రజలకు ఒక పోలీస్ స్టేషన్ కేసు వచ్చినా, ఒక హాస్పిటల్లో పడినా, ఒక ఏదన్నా 2 కుటుంబాల మధ్యలో తగాదాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా నేను వాళ్ళ మధ్యలో ఉండి ఇద్దరిని సంజాయించి కోర్టు ఖర్చులు లేకుండా తీర్పులు ఒక న్యాయం చేసే తత్వం ఉంది కాబట్టి నన్ను ప్రజలు కంపల్సరీ ఆదరిస్తున్నారు. కాబట్టి నేను కొనసాగుతా ఉన్నాను. అయితే ఇప్పుడు మీ డివిజన్ ప్రజలు ఉద్దేశించి మీరు ఏం సందేశం ఇస్తారు? గతంలో ఉన్నటువంటి నాయకులు, మీరు ఎన్నుకున్నటువంటి నాయకులు మీకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు. మనం 10 సంవత్సరాలు వెనుకబడిపోయినాము. ఇప్పుడైనా మనకు అవకాశం వచ్చింది కాబట్టి నాకు అవకాశం ఇస్తే, ఎక్కడ సమస్య ఉన్నా అర్ధరాత్రిలో నాకు ఫోన్ చేస్తే మీ ఇంటి ముందర వచ్చి వాళ్తాను. నేను ఒక నాయకుడుగా కాకుండా ఒక సేవకుడుగా మీకు ఎల్లవేళలా 24 గంటలు ఒక అంబులెన్స్ను మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లయితే పెట్టిందో 24 అది అంబులెన్సు, అలాగే నా పనితనం కూడా అలాగే ఉంటుంది. వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడ వెళ్ళిపోవడమే, వాళ్లకు అండగా నిలబడమే నా ధ్యేయం. కాబట్టి నాకు ఈసారి అవకాశం ఇచ్చి నన్ను ఈ ఎలక్షన్లో మంచి మెజారిటీతోనే గెలిపిస్తే, ఆ మెజారిటీతో నుండి నేను అక్కడ నుంచి మంచి నిధులు తీసుకొని వచ్చి మిమ్మల్ని ఆదరించే విధంగా, మీరు సంబరపడే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తాను. కాబట్టి నాకు ఓటేయాలని నా కాలనీ ప్రజలకు, ఈ చుట్టుముట్టు ఉన్నటువంటి కొత్తగా వెలిసినటువంటి కాలనీ ప్రజలకు, గ్రామ ప్రజలకు, యువకులకు, మహిళలకు అందరికీ నేను చేతులు జోడించి నమస్కారం చేస్తూ వేడుకుంటున్నాను. చూశారు కదా, మరి నేటి ఇంటర్వ్యూలో నిజంగా బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ అయింది ఇది. తను చెప్తున్నదంటే ఎన్నో సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉన్నది,
అటు అధిష్టానం కూడా మనకు ఎమ్మెల్యే గారు కూడా నాకు బాగా సపోర్ట్గా ఉన్నారు. నేను గెలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తా, ఈ డివిజన్లో ప్రజలు సంబరపడే విధంగా నేను అభివృద్ధి చేస్తా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూద్దాం.